పిల్లరా, భూమి మీద మానవ ఆకారముతో బ్రతుకుతున్న ప్రతి మనిషి తన జన్మ ఎంత విలువైనదో, తన జన్మ ఎలా వచ్చిందో, ఈ జన్మని ఎవరు ప్రసాదించారో, అసలు ఈ మానవ జన్మ ఎందుకో అన్న విషయాన్ని తప్పకుండా మనిషి చనిపోయే లోపల తెలుసుకోవాలండి. ఎందుకంటే మానవ జన్మ అన్నది ఎంత విలువైనదో అన్న సంగతి ఈరోజు సమాజంలో చాలామందికి తెలియదండి. మీరు ఎలా అండి అలా అంటున్నారు అని మీరు అనొచ్చు. మానవ జన్మ విలువ మనిషికి ఒకవేళ అర్థమైతే, ఒక విద్యార్థి పరీక్ష ఫెయిల్ అయ్యామని ఆత్మహత్య చేసుకోడండి. ఒక రైతు పంట పండలేదని ఆత్మహత్య చేసుకోడు. ఒక భార్య భర్త తిట్టాడనో కొట్టాడనో ఆత్మహత్య చేసుకోదు. ఈరోజు మనం చూస్తున్నాం చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలండి. ఉద్యోగం రాలేదని, పెళ్ళి కాలేదని, పిల్లలు పుట్టలేదని, మనకు ఇవ్వబడినటువంటి ఆకారం బాగోలేదని, రంగు బాగోలేదని, ఇలా చిన్న చిన్న కారణాలకే ఈరోజు అర్ధాంతరంగా దేవుడు తమకిచ్చినటువంటి ఈ మానవ జీవితాన్ని ఆత్మహత్యల పేరుట బలవన్మరణాన్ని పొందుతున్నారండి. ఇంకా మనం ఆలోచిస్తే కొన్ని సంగతులు చాలా సిల్లిగా ఉంటాయండి. భార్య అట తన భర్తకి సినిమాకు తీసుకెళ్ళమందాడు. భర్త వీలు కాలేదు, తీసుకెళ్ళలేకపోయాడు. వెంటనే ఆ భార్య ఏం చేసిందో తెలుసా? ఒక ఏటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది, చనిపోయిందండి. మళ్ళీ ఇలాంటి జరుగుతున్నాయంటే మరి మనిషికి తన జీవితం విలువ అర్థమైందా? ఒకసారి ఆలోచించండి. కొంతమంది పిల్లలను కంటున్నారు, ఆ పిల్లలను ముండ్ల పొదల్లో పడేస్తున్నారు, చెత్తబుట్టల్లో పడేస్తున్నారు, బాత్రూముల్లో పడేస్తున్నారు. అలాంటి వారికి మానవ జన్మ ఎంత విలువైనదో అర్థమైందా? అలాగే కొంతమంది యువకులు బైకుల మీద, రోడ్డు మీద మనం చూస్తుంటాం ఎలాంటి విన్యాసాలు చేస్తున్నారో, బళ్ళుని ఎంత ర్యాష్గా డ్రైవ్ చేసి తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో. అలాంటి వారికి మానవ జన్మ ఎంత విలువైనదో అర్థమైందా? ఒకసారి ఆలోచించండి. అర్థం కాలేదండి. మానవ జన్మ ఎంత విలువైనదో అర్థం కాలేదు. అసలు మనిషి జన్మ ఎందుకో కూడా మనిషికి సరిగా అర్థం కాలేదండి. మనిషి జన్మ గురించి మనం ఆలోచిస్తే, మనం చదువుకున్న పాఠ్యపుస్తకాలలో ఒక పాఠం ఉండేదండి ఒకనాడు. ఏంటో తెలుసా పాఠం అండి? ఎండలు కాసేది ఎందుకురా అంటే ఏమన్నారు? మబ్బులు పట్టేటెందుకురా అన్నారు. మబ్బులు పట్టేటెందుకురా అంటే వానలు కురిసేటెందుకురా అన్నారు. వానలు కురిసేటెందుకురా అంటే చెరువులు నిండేటెందుకురా అన్నారు. చెరువులు నిండేటెందుకురా అంటే పంటలు పండేటెందుకురా అన్నారు. మరి పంటలు పండేటెందుకురా అంటే మనిషి బ్రతికేటెందుకురా అన్నారండి. మరి మనిషి బ్రతికేటెందుకురా అంటే అక్కడి నుంచి సమాధానము లేదండి. ప్రపంచం అక్కడితో ఆగిపోయిందండి. మనిషి జన్మ ఎందుకో మనిషికి అర్థం కాలేదు, మనిషికి తెలియదండి. అసలు ఈ విషయాన్ని పక్కన పెట్టి కొద్దిసేపు అసలు ఈ మనిషి జన్మ ఎలా వచ్చింది అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఈ విషయమైనా అర్థమైందంటే ఈ విషయం కూడా ఈ సమాజానికి సరిగా అర్థం కాలేదండి. ఒక మహాకవి మానవ జన్మ ఎలా వచ్చిందో అని చెబుతూ ఏమన్నాడు తెలుసా అండి? ఈ మానవ జన్మట మన అమ్మ నాన్న ఆవేశం వలనట కలిగిందట. అంటే మన అమ్మ నాన్న ఆవేశపడితే ఈ మానవ జన్మ కలిగింది అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడండి. ఆయన గొప్ప కవే కావచ్చు, ఎన్నో మంచి మంచి కవితలు చెప్పుండొచ్చు, ఆయన ఒక మహానుభావుడే కావచ్చు. కానీ ఈ మానవ జన్మ విషయంలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నది ఏంటంటే కరెక్ట్ కాదండి. మానవ జన్మ అన్నది అమ్మా నాన్న ఆవేశం వలన కలుగుతుంది అంటే అది బైబిల్ ఒప్పుకోవట్లేదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. మరి మానవ జన్మ ఎలా కలుగుతుంది? ఒకసారి మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దామని. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలన పుట్టలేదు. శరీరేచ్ఛ అంటే శరీరములో పుడుతున్న కోరికల వలన పుట్టలేదు. మనుషేచ్ఛ అంటే మనుషులు అనుకుంటే మాకు పిల్లలు కావాలి అనుకుంటే మనుషులు పుట్టలేదట. పుట్టినవారు కాదు.
రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనా కూడా మనుషులు జన్మ జరగడం లేదు. మరి మనిషి ఎలా పుడుతున్నాడు అంటే మనిషి అట దేవుని వలనండి, దేవుని వలన, దేవుని దయ వలన మనిషి పుడుతున్నాడండి. ఒకవేళ మనిషి అమ్మా నాన్న ఆవేశం వలనే పుడుతున్నారు అనుకుంటే అండి, పెళ్ళైనటువంటి ఎన్నో జంటలకు ఈరోజు ఏంటంటే పిల్లలు లేరండి. స్త్రీ పురుషులు కాదా, వాళ్ళలో ఆవేశం లేదా అండి? ఎందుకు పుట్టడం లేదు? ఎన్నో జంటలకండి ఈరోజు వివాహం అయిన ఎన్నో జంటలకు పిల్లలు లేదు. ఎందుకంటే పిల్లలు ఇవ్వాలి అంటే, పిల్లలు రావాలి అంటే దేవుని ఒక అనుగ్రహం ఉండాలి, దేవుని కృప ఉండాలండి. అంతే తప్ప మనుషులు అనుకుంటేనే, స్త్రీ పురుషులు ఏకమైతేనో పిల్లలు కలిగిపోరండి. అసలు ఈ పిల్లలు పుట్టడం వెనకాల ఎవరి సంకల్పం ఉందో, ఎవరి ఆలోచన ఉందో ఒకసారి మరొక వచనాన్ని మనం చూస్తే, భక్తుడైనటువంటి కీర్తన గ్రంథం 127వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడినటువంటి ఒక మంచి మాట ఒకసారి మనం చూద్దామండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. తన ప్రియులు అంటే ఎవరు? భర్త, భార్య లేదా అమ్మ, నాన్న. వారు దాంపత్యాన్ని జరిగించి ఆ దాంపత్యంలో అలిచిపోయి మనిషి నిద్రలోకి జారిపోతుంటే ఆ టైములో ఆయన ఏం చేస్తున్నాడట? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానం అండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే సంపద, ఆస్తి, సొత్తు. అవునండి, మన పిల్లలు మనకు సొత్తు, ఆస్తి. వారు మనకు, అది కుమారుడైనా కావచ్చు, కుమార్తె అయినా కావచ్చు. ఈ కుమారులు కుమార్తెలు ఎవరిస్తున్నారంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అండి. దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇస్తేనే తప్ప భార్య భర్తలు తల్లిదండ్రులుగా మారలేరండి. భార్య భర్తలు తల్లిదండ్రులుగా మారాలి అంటే గర్భఫలం అన్ని దేవుడు ఇవ్వాలి అండి. కాబట్టి ఈ మానవ పుట్టుక వెనుక ఎవరున్నారంటే సాక్షాత్తు దేవుడండి. కానీ మనిషి ఈరోజు సమాజంలో నిజంగా ఎన్నో విషయాలను చూస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని గ్రహిస్తున్నాడు చక్కగా. ఒక శిల్పాన్ని చూసాడు అనుకోండి, ఆ శిల్పం వెనక ఎవరో ఒక శిల్పకారుడు ఉంటాడు అన్న సంగతి అర్థం చేసుకుంటున్నాడు. అలాగే ఒక అందమైన పెయింటింగ్, ఒక చిత్రపటాన్ని చూసాడు అనుకోండి, ఆ చిత్రాన్ని తన వేళ్ళ కొనల మధ్యన కుంచుపెట్టి అందమైన రూపాన్నిచ్చిన ఒక చిత్రకారుడు ఉన్నాడనే సంగతి కూడా మనిషికి తెలుసు. అలాగే ఒక అందమైన కొండని, మంచి డిజైన్ ఒక కొండని చూశాడు అనుకోండి, ఆ కొండ వెనక కూడా ఒక కుమ్మరి ఉంటాడని కూడా తెలుసండి. ఇలా మనిషి సమాజంలో చూస్తున్నటువంటి ఎన్నో విషయాలు గ్రహిస్తున్నాడు. ప్రతి నిర్మాణం వెనుక ఒక నిర్మాణకుడు ఉన్నాడన్న సంగతి కూడా మనిషి అర్థం చేసుకుంటాడు. కానీ మానవ జన్మ వెనుక ఎవరున్నారన్న సంగతి మనిషి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడండి, గ్రహించలేకపోతున్నాడు. ఏంటి? తల్లి గర్భం అన్న ఆ చీకటి ప్రపంచములో, ఆ ఉమ్మనీటి మధ్యన నిజంగా ఈ అందమైన మానవ ఆకారం ఎలా రూపుదిద్దుకుంటుందండి? ఎవరికైనా తెలుసా? ఒకసారి ఆలోచించండి. తల్లికి తెలుసా అండి? తెలియదు. ఇప్పుడు తండ్రికి ఏమైనా తెలుసా? తండ్రికి తెలియదు. ఇప్పుడు డాక్టర్కి ఏమైనా తెలుసా? డాక్టర్కి తెలియదు. ప్రపంచంలో ఏ మనిషికి తెలియదండి మానవ ఆకారము తల్లి గర్భంలో ఎలా రూపుదిద్దుకుంటుందన్న విషయం ప్రపంచంలో ఏ మనిషికి తెలియదు. మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారంటారా? ఇదిగోండి, నా వెనక ఉన్నది ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అండి. బైబిల్ ఏమందో తెలుసా? సోలాలు గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినో నీకు తెలియదు అనేసాడు. సోలాలి గర్భమందు ఎముకలు, ఆ ఎముకల మీద నరములు, ఆ నరముల మీద మాంసము, ఆ మాంసం మీద చర్మము, ఈ అందమైన ఆకారము, ఈ రూపము ఎలా ఏర్పడుతుందో తల్లి గర్భంలో ప్రపంచంలో ఏ మనిషికి తెలియదండి.
చూడండి, తల్లి గర్భములో ఈ ఆకారం ఒక పద్ధతిగా, ఒక క్రమముగా ప్రతి అవయవం చక్కగా దేవుడు పేర్చాడు, అమర్చాడండి. అంటే ప్రపంచంలో కళ్ళు అందరికీ ఒకే స్థానంలో ఉంటాయండి. అలాగే చెవులు ఒకే స్థానంలో ఉంటాయి. అలాగే ముక్కు ఎక్కడుండాలో అక్కడే ఉంటుందండి. ఏ అవయవాలు ఏ స్థానాల్లో ఉండాలో ఆ స్థానాల్లోనే ఉంటాయండి. ఎప్పుడైనా అండి కళ్ళున్న చోట ముక్కు ఉంటుందా? ముక్కున్న చోట ఎప్పుడైనా మీరు కళ్ళును చూసారా? లేదు. శరీరంలో ప్రతి అవయవం, ప్రతి పార్టు, ప్రతి ఆర్గాన్ ఎక్కడెక్కడ ఉండాలో అదే ప్రదేశంలో ఉంటుందండి. ఇంత చక్కగా ఎవరు అమర్చారు, ఎవరు పేర్చారు, ఈ నిర్మాణం వెనక ఎవరున్నారండి? ఒక్కసారి భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి ఖచ్చితంగా ఆలోచించాలండి. ఈరోజు మనిషి తన జీవితాన్ని ఆలోచించడం పక్కన పెట్టాడు, సమాజంలో ఉన్నటువంటి అనేక జీవులను పరిశోధించడం ప్రారంభించాడు. అనేక జీవరాశుల చరిత్రలు ఈరోజు మనిషి తెలుసుకుంటున్నాడండి. అండి, ఒక కప్ప జీవిత చరిత్రని తెలుసుకున్నాడు, ఒక ఈగ జీవిత చరిత్రను తెలుసుకున్నాడు, ఒక బొద్దంకి జీవిత చరిత్రను తెలుసుకున్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల చరిత్రను తెలుసుకుంటున్న మనిషి తన చరిత్రను తెలుసుకోవడంలో మనిషి విఫలమైపోయాడు, నిర్లక్ష్యం చేస్తున్నాడండి. కానీ ఒకనాడు ఒక మహానుభావుడు తన జన్మ ఎంత విలువైనదో ఆలోచించాడు, తన జన్మ ఎంత ప్రత్యేకమైనదో ఆలోచించాడు. తన జన్మ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే తనకు నిజంగా కలుగుతున్నటువంటి ఆ ఫీలింగ్స్ ఒకసారి మనం చూద్దామండి. వాక్యపఠనంలో చదువుకున్నాం. కీర్తన గ్రంథము 139వ కీర్తనలో 14వ వచనాన్ని చూద్దాం ముందుగా అండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అంటాడండి. ఏంటి, మానవ పుట్టుక గురించి ఆలోచించేటప్పటికంటే ఈ వ్యక్తికి ఏం పుడుతుందట? భయం, ఆశ్చర్యం, భయం వేసిందటండి. అంటే ఈ మాట అంటున్నవారు ఎవరైనా పిరికివాడు అనుకుంటున్నారా? పిరికివాడు కాదండి, ఆయన గొప్ప ధైర్యశాలి. ఎవరు అతను? దావీదండి. దావీదంటే ఎవరు? ఇశ్రాయేలు మహాసామ్రాజ్యాన్ని 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి ఒక మహాచక్రవర్తి అండి. కత్తి పట్టుకుంటే కథన రంగంలో 10,000 తలకాయలు కొబ్బరి బొండాలా లేచిపోయాయి. అంత వీరుడు, అంత బల పరాక్రమవంతుడండి. అలాంటి ధైర్యశాలికి, అలాంటి వీరుడికే తన జన్మ గురించి ఆలోచించేసరికి అంటే భయం 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 వణుకు పుట్టేసిందండి. వణుకండి. మనిషి ఆలోచిస్తే తన జన్మ గురించి ఆశ్చర్యపోతాడు, భయపడతాడండి. మనిషి ఆలోచించడం లేదు కాబట్టి ఈరోజు ఏంటంటే తన జన్మ గురించి నిజంగా సరిగా అర్థం కాలేదు, భయం లేదు అండి. ఈయన ఆలోచించాడండి, తన జన్మ ఆలోచించేసరికి భయం వేసిందండి. ఏండి, మన తండ్రిలో నుంచి తల్లిలోకండి 50 కోట్ల శుక్ర కణాలు వెళ్తాయండి. ఈ 50 కోట్ల శుక్ర కణాలలో తల్లి అండం ఒక్కరికే అవకాశం ఇస్తుంది. వారే పిండంగా మారుతున్నారు, వారే తల్లి గర్భంలో ఆకారాన్ని రూపుదిద్దుకుంటున్నారండి. మిగతా కోట్ల కణాలు నిర్వీర్యమైపోతున్నాయండి. వాటికి ఆకారం లేదు, వాటికి రూపం లేదు తల్లి గర్భంలో. అంటే 50 కోట్ల మందిలో ఒకే ఒకరికి అవకాశం ఈ జన్మ. అంటే ఆశ్చర్యం కాదండి? ఇది వింత కాదా? ఇది విడ్డూరం కాదా? ఇది భయం కాదా? అంటే ఒకసారి ఆలోచించండి. ఇదంతా ఆలోచించేసరికి తనకు భయము, ఆశ్చర్యం కలిగిందండి. మానవ జన్మ అన్నది ఏంటంటే ఆశ్చర్యంతో కూడుకున్నది, ఒక మహా అద్భుతం అది తల్లి గర్భంలో. మరి ఈ జన్మని ఎవరిచ్చారు అంటే అంటాడు, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించినది నీవే అంటాడండి అక్కడ. ఏంటి 39వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నామండి. 13వ వచనాన్ని మనం చూస్తే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. అంతరింద్రియములు మానవ ఆకారం అనగానే బయటకు కనిపిస్తున్నటువంటి ఈ పై రూపమే కాదండి. కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, కళ్ళు ఇవే కాదండి. ఈ మానవ ఆకారము లోపల ఇంకా ఎన్నో అంతరింద్రియములు, అంటే లోపల ఎన్నో అవయవాలు ఉన్నాయండి. ఏంటి, ఒకసారి మనం గడియారం చూసామనుకోండి, గడియారం పైన ఏం కనిపిస్తాయంటే 3 ముళ్ళు కనిపిస్తాయండి. ఒకటి
గంటల ముళ్ళు, రెండోది నిమిషాల ముళ్ళు, మూడోది సెకండ్ల ముళ్ళు, ఆ తర్వాత మధ్యలో కొన్ని అంకెలు కనిపిస్తాయి. గడియారం ఇంతే అనుకుంటే పొరపాటండి. ఈ గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు ఇదే గడియారం అనుకుంటే పొరపాటు. ఆ గడియారం వెనుక మనం చూస్తే గడియారం వెనుక ఎన్నో చక్రాలు ఉంటాయి, కాయిల్స్ ఉంటాయి, వైర్స్ ఉంటాయి, ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుంది. అదొక పెద్ద ప్రపంచంలో కనిపిస్తుంది. అది ఒక గడియారం కానీ, ఒక టీవీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ. నిజంగా వాటి గురించి తెలుసుకోవాలంటే దాని వెనకాల మనం డోర్ ఓపెన్ చేస్తే అదొక ఎన్నో పార్ట్లతో నిర్మాణం అయి ఉంటుందండి. అలాగే మానవ ఆకారం కూడా మనిషి అనగానే పైన కనిపిస్తున్నటువంటి ఈ కాళ్ళు, చేతులు, ఈ తల ఇదే అనుకుంటే పొరపాటు. లోపలేమున్నాయట? అంతరింద్రియములు ఉన్నాయండి. అంతరింద్రియములు ఎన్నో అవయవాలు ఉన్నాయండి. ఏంటి ఒకప్పుడు అంతరింద్రియములు ఉన్న సంగతి మానవ సమాజానికి సరిగా తెలియదండి. అప్పుడు ఒక మహానుభావుడు బ్రిటిష్ శాస్త్రవేత్త విలియం హార్వే అన్నటువంటి ఆయన రాత్రుళ్ళు సమాధుల దగ్గరికి వెళ్ళేవాడు. సమాధులను తవ్వి అందులో ఉన్నటువంటి శవాలను వారి ఇంటికి తీసుకొచ్చేవాడండి. రాత్రులు సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధులను తవ్వి ఆ సమాధుల్లో ఉన్న శవాలను ఇంటికి తీసుకొచ్చి ఏం చేసేవాడు తెలుసా అండి? ఆ దేహాన్ని, శవానికి ఉన్న దేహాన్ని దానికంటే చక్కగా కట్ చేసి దాని మీద పరిశోధన కొనసాగించాడు. అలా పరిశోధన కొనసాగిస్తే తనకు ఒక విషయం అర్థమైంది. ఏంటో తెలుసండి? మానవ శరీరములో రక్త ప్రసరణ వ్యవస్థ అన్నటువంటి ఒక వ్యవస్థ ఉంది. శరీరములో గుండు ఉంటుంది. ఆ గుండు నుంచి నరముల ద్వారా రక్తం శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి చేరుతుంది. మళ్ళీ అక్కడి నుంచి చెడు రక్తం మళ్ళా గుండుకు చేరుతుంది. మళ్ళా గుండె ఆ రక్తాన్ని శుద్ధిపరిచి మళ్ళా నరముల ద్వారా ఎక్కడ పంపిస్తుంది? మళ్ళా శరీరంలో ప్రతి అవయవానికి పంపిస్తుంది. ఇదిగో మానవ దేహంలో ఏముంది? ఇప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థ ఉందని విలియం హార్వే అన్నటువంటి శాస్త్రవేత్త చెప్పాడండి. అప్పటి నుంచి ప్రపంచం మానవ శరీరము లోపలికి తొంగి చూసింది. అలా తొంగి చూసేటప్పటికి మానవ శరీరములో ఎన్నో అవయవాలు కనిపించడం ప్రారంభించాయి. అదే మెదడు, ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఇలా ఎన్నో అవయవాలు కనిపించాయి. రక్త ప్రసరణ వ్యవస్థ, అలాగే జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అలాగే విసర్జక వ్యవస్థ, ఎన్నో వ్యవస్థలు ఏంటంటే మనిషి చూడడం ప్రారంభించాడండి. కాబట్టి మనిషి శరీరంలో ఏమున్నాయంటే అంతరింద్రియములు ఉన్నాయి. శరీరంలో అంతరింద్రియములు ఉన్నాయన్న సంగతి విలియం హార్వే అన్న శాస్త్రవేత్త చెప్పకముందు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఒక మహానుభావుడు చెప్పాడండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడింది. రాశాడు ఒక భక్తుడు. ఎవరు? దావీదు గారు. ఏమని? నా అంతరింద్రియములు నీవే కలుగ చేసితివి. నీవే తండ్రి. ఈ ఆకారం వెనక ఎవరున్నారంటే నీవే. మరొక దగ్గర అంటాడు, నా తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే అంటాడు. అంటే మానవ ఆకారము నిర్మాణం వెనుక ఎవరున్నారంటే సాక్షాత్తు దేవుడండి. సాక్షాత్తు దేవుడండి. ఈ విషయం అర్థం కాక చాలామంది అండి, కొంతమంది మానవ జన్మ ఎలా వచ్చిందంటే ఒకడంటాడు మానవ జన్మ సృష్టి ధర్మం అండి అంటాడు. ఏ ధర్మం అట? సృష్టి ధర్మం. దాన్ని బట్టి అదే అయిందట. మరి సృష్టి ఎలా పుట్టిందంటే ఏమంటాడు? సృష్టి కూడా అనంతరదే వచ్చేసిందట. ఎంత అజ్ఞానంతో కూడుకున్న మాటలండి ఇవి. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈ సభ మనం ఉన్నాం, చక్కటి వేదిక ఉంది, లైటింగ్స్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, అలాగే చైర్స్, బరకాలు, ఇవన్నీ ఎలా వచ్చాయండి? వాటంతట అవి వచ్చాయా? లేదు కదండి. ఎందుకంటే ఈ సభను ఏర్పాటు చేసిన వారండి కోయిటసాయి, దాసుపురం, మర్రిగుడ్డులో ఉన్న పిల్లలు, ఇంకా మరి కొందరి పిల్లల సహకారంతో ఏండి ఏర్పాటు చేయబడ్డాయండి, సిద్ధపరచబడ్డాయి. ఈ లైటింగ్స్, ఈ వేదిక, ఈ సౌండ్ సిస్టము, ఈ కెమెరా వెనుక కొంతమంది కష్టం ఉంది, కొంతమంది పని ఉంది. అలాంటప్పుడు ఏంటంటే మానవ ఆకారం అన్నది కానీ ఈ సృష్టి కానీ దానికి అదే అలా వచ్చేస్తుందండి.
లేదండి, దీని వెనక ఒక మహాన బాబుడున్నాడు. ఆయనే మన కన్న తండ్రి అయిన దేవుడండి. ఆయన వలనే ఈ ఆకారం మనకు వచ్చింది. ఒకసారి కొత్త నిబంధనలో ఒక మాట మనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్పబడిన మాట 18వ వచనమండి. అయితే దేవుడు అవయవంలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచును. ప్రతి దానిని తన చిత్త ప్రకారం యెహోవా ఉంచాడట. ప్రతి దానిని శరీరములో తన చిత్త ప్రకారం అన్నాడు. అది రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు, అలాగే అది ఒక జీర్ణ వ్యవస్థ కావచ్చు, అది ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థ కావచ్చు, అది ఒక విసర్జక వ్యవస్థ కావచ్చు, అలాగే కళ్ళు కావచ్చు, ముక్కు కావచ్చు, నోరు కావచ్చు, బయటకు కనిపిస్తున్న అవయవాలు కావచ్చు, లోపల ఉన్న అంతరింద్రియములు కావచ్చు. ఇవన్నట మనం అనుకుంటే వచ్చినవి కావు, మన అమ్మో నాన్న అనుకుంటే వచ్చినవి కావు. వీటి వెనక ఎవరున్నారట? దేవుడండి. తన చిత్త ప్రకారంగా ఈ అవయవాలను మనకు అప్పగించాడండి. మరి ఎందుకు ఇచ్చాడు? ఈ విలువైన ఈ మానవ జీవితాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఒకసారి ఆలోచిద్దామండి. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాని పుట్టుకకు కారణం ఉంది. నాకు తెలుసు, భూమి కానీ, భూమి మీద ఉన్నటువంటి జంతువులు కానీ, పక్షులు కానీ, సముద్రంలో ఉన్న చేపలు కానీ, ఆకాశంలో ఉన్న సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, కోటాని కోట్ల నక్షత్రాలు కానీ, ప్రతి దాని పుట్టుకకి కారణం ఉందండి. కారణం లేకుండా ఈ సృష్టిలో ఏది జరగలే. మరి ఎందుకు ఈ సృష్టి అంతా పుట్టింది అంటే ఒక్కటే, భూమి మీద ఉన్న మనిషిని బ్రతికించడానికి, మనిషిని కాపాడడానికి, మనిషిని సంరక్షించడానికి ఈ సృష్టి అంతా పనిచేస్తుందండి. గాలి కానీ, నీరు కానీ, చెట్లు కానీ, పక్షులు కానీ, ప్రతిదీ కూడా మానవుని క్షేమం కొరకు, మానవ బ్రతుకు కోసమే ఇవన్నీ పనిచేస్తున్నాయి. అంటే ఈ సృష్టి అంతా పుట్టడానికి కారణం ఉందండి. మరి మనిషి పుట్టుకకి కారణం ఉంటుందా లేదా చెప్పండి? ఉండాలా లేదా? ఉండాలి, ఉందండి. ఏంట కారణం అంటే ఒకసారి అదే పౌలు గారు ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయంలో మనం చూద్దాం. ఎందుకోసం ఈ యొక్క అందమైన ఆకారాన్ని తల్లి గర్భంలో మనకు అనుగ్రహించాడు. 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ముందుగా తన కోసం, మనమాట ఎవరి కోసం అట? దేవుని కోసం అండి. దేవుని కోసం అండి. మనము మన కోసం కాదు, మనము మన భార్య కోసం కాదు, మనము మన పిల్లల కోసం కాదు, మనము ప్రజల కోసం కాదు. చాలామంది తెలియక ఈ జన్మ కోసం మాట్లాడుతూ అనేక రకాల పాటలు కట్టారండి. ఏంటో పాట తెలుసా అండి? ఒక పాట అప్పుడులో వినిపించింది. నేను పుట్టింది నీకోసమే, ఈయనంటే అవతల నుంచి ఏంటి, నేను పుట్టింది కూడా నీకోసమే. ఇక పాట జులెట్ అని తెలుసు. అంటే ఈయన పుట్టాడు ఆమె కోసమాట, ఆమె పుట్టింది ఈయన కోసమాట. ఇలాగే అనుకుంటుందండి సమాజం. ఒక భర్త అనుకుంటున్నాడు నేను ఎందుకు పుట్టానంటే భార్య కోసం, ఒక భార్య ఏమనుకుంటుందంటే నేను ఎందుకు పుట్టానంటే నా భర్త కోసం. పతియే ప్రత్యక్ష దైవం, ఆయనకి సేవ చేసుకొని ఈ జీవితాన్ని ముగించడమే నా కర్తవ్యం అనుకుంటుంది ఒక భార్య. అలాగే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే పిల్లల కొరకే ఈ జీవితం అనుకుంటున్నారు. అలాగే ఒక రాజకీయవేత్త ఏమనుకుంటున్నాడు, ఈ జన్మట ఎవరి కోసమట? ప్రజల కోసమట. ఎవరు చెప్పారయ్యా నీకు ప్రజల కోసం పుట్టావా? సినిమాలో నటిస్తున్నటువంటి నటీనటులు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ జన్మ ఎందుకంటే మంచి మంచి స్టెప్పులు వేసి, మంచి మంచి ఫైట్లు చేసి, మంచి మంచి స్కిట్లు చేసి నా అభిమానులను అలరించాలా, వారిని మైమరిపించాలా నా స్టెప్పులతో అని ఒక హీరో అనుకుంటున్నాడు, ఒక హీరోయిన్ అనుకుంటుందండి. మానవ జన్మ ఏంటి ఎవరికి అర్థం కాలేదండి. ఈ మానవ జన్మ ఎందుకోసమని దేవుడు అంటున్నాడండి? ఎవరి కోసమట? తన కోసము
నిర్ణయించుకున్నాడు. తన కోసం అండి. ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నామండి, ఆ వస్తువు ఎవరి కోసం? మన కోసమే కదండి. ఒక ట్రాక్టర్ కొనుక్కున్నామండి. ట్రాక్టర్ కొన్నామంటే ట్రాక్టర్తో ఏం చేస్తామండి? పని ఉంటుందా లేదా? మన భూమిని చక్కగా దున్నాలి, అందులో ఉన్న పంటని మన ఇంటికి చేర్చాలి. అంతేకాదు, మన పొలంలో ఉన్న గడ్డిని కూడా ఇంటికి చేర్చాలి. ఇటుకలు మోయాలి, ఇసుక మోయాలి, రాళ్ళు మోయాలి, సిప్స్ మోయాలి, ఎన్నో బరువులు మోయాలి. అందుకోసమే ఒక ట్రాక్టర్ మనం కొనుక్కుంటాం, నిర్మించుకుంటాం. అంటే ఒక ట్రాక్టర్ మనం కొనుక్కుంటేనే దానికి ఒక పని ఉంటుందండి, అది మనకు ఉపయోగపడాలని. అలాగే ఒక ఫ్యాన్, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఏ వస్తువు కొనుక్కున్నాడంటే ఆ వస్తువు మన కొరకు అది ఉపయోగపడాలి. మరి దేవుడు తల్లి గర్భంలో ఈ ఆకారం మనకు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు అంటాడంటే తన కోసం అటండి, తన కోసం. అలాగే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా చెబుతున్నాడండి, వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, సత్క్రియలు చేయుటకై. మనం ఈ భూలోకానికి రాకపోయిన ముందే ఈ భూలోకానికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో ఆయన రాసుకున్నాడు. ఏం చేయాలట మనమాట? సత్క్రియలు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సత్క్రియ అన్నాడు. సత్క్రియ అంటే ఏంటి? బైబిల్ ప్రకారం మనకు తెలుసు. సత్ అంటే ఏంటి? వాక్యం. క్రియలు అంటే పనులు. అంటే వాక్యాన్ని సర్వలోకానికి ప్రకటించే పని. మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీద కంటే దేవుని మాటలు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ అందించటానికి ఈ లోకానికి వచ్చాం. ఆ సత్క్రియలు జరిగించాలని ఈ ఆకారాన్ని మనకి ఇచ్చాడండి, ఆకారాన్ని ఇచ్చాడండి. భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి పుట్టుకకి కారణం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుని పని కొరకండి. అందుకే ఒకనాడు ఇర్మియా అన్నటువంటి మహానుభావుడు ప్రవక్త పుట్టక ముందే దేవుడు ఆయన పుట్టుక గురించి నిజంగా చెబుతున్న ఒక అద్భుతమైనటువంటి మాట. పుట్టలేదండి ఆయన, అసలు తల్లి గర్భంలోనే పడలేదు. తల్లి గర్భంలో పడక ముందే ఆయన గురించి ఎలాంటి ఆలోచన చేస్తున్నాడు ఒకసారి మనం చూస్తే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరుగుతిని. బయలుపడక ఏంటండి అంత విచిత్రం అండి. మనం గర్భంలో పడితే కదండి మన తల్లికైనా మన తండ్రికైనా తెలిసేది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమెకని ఆయనకని అల్ట్రా స్కానింగ్లో చూసి చెబుతాడు నీ గర్భంలో ఒక బిడ్డ పెరుగుతుందని. కానీ దేవుడు ఎప్పుడు చూశాడట? తల్లి గర్భములో రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని ఇర్మియా అంటున్నాడు. ఎందుకు, దేనికోసం ఇర్మియా పుట్టుక జరిగిందట? చదువు తమ్ముడు కిందకి. నీవు గర్భం నుంచి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. నీవు గర్భం నుంచి బయటికి రాకముందే నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. జనములకు ప్రవక్తగా నేను నిర్మించినను. జన్మలకు ప్రవక్తగా నా మాటలు సమాజంలోకి వెళ్ళి ప్రజలందరికీ అందించాలి. నా ఉద్దేశాన్ని చెప్పాలి, నా మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పాలి. సమాజం తమ జన్మ ఎందుకు ఇవ్వబడిందో అన్న సంగతి మరిచిపోయి బతుకుతుంది. అలాంటి సమాజానికి నువ్వు చెప్పాలి నాయన ఇర్మియా నా మాటలు. అంటే ఒక ఇర్మియా గారి పుట్టికి ఒక కారణం ఉంది. అలాగే ఇంకా ముందుకు వెళ్ళిపోసరికి అంటే మనోహ అన్నటువంటి ఒక దంపతులు ఉంటారండి. చాలా కాలంగా నుంచి పిల్లలు లేరు. వివాహం అయితే అయ్యింది, పిల్లలు లేరండి. ఒకనొక టైంలో దేవదూత వచ్చింది. మనోహ భార్యతో మాట్లాడుతుంది, అమ్మా నువ్వు గర్భవతివై కుమారుని కంటావు, నువ్వు ద్రాక్షారసం తాగకూడదు, అతను తన మీద మంగళ కత్తి పడకూడదు, తలక్షారం చేయకూడదు అని కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోద్దండి దేవదూత. ఆ తర్వాత భర్త వస్తాడు. భర్తకి ఈ విషయమంతా చెబుతుంది భార్య, ఏమండి ఇలా జరిగింది, ఒక దేవదూత వచ్చింది, మనకట ఒక గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు అని చెప్పిందండి. అప్పుడు ఈ మనోహ సంతోషించాలి కదండి మొదట, అంతే కదా. అప్పటికే చాలా కాలంగా నుంచి పిల్లలు లేరండి. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుంది. వెంటనే స్వీట్ షాప్కి వెళ్ళిపోయి స్వీట్స్ కొనుక్కొని అందరికీ పంచిపెట్టేస్తాం, ఆనందపడతాం.
కానీ ఈ మనో ఆనందపడడం కాదండి, ముందు మరలా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? తండ్రి, ఈ బిడ్డనైతే నువ్వు ఇవ్వబోతున్నావు, ఈ బిడ్డను ఎందుకోసము పెంచాలి. ఎందుకంటే ఈ బిడ్డను ఇచ్చావంటే ఏదో ఒక కారణము ఉండాలి కదా. ఊరికే నువ్వు ఇవ్వవు, నాకు తెలుసు. ఎందుకయ్యా ఇచ్చావు అంటే ఆయన చెప్తున్నాడు, ఏమని? ఇశ్రాయేలు ప్రజలనాట ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించడానికండి. దేవుడు ప్రజలు ఒకనాడు ప్రత్యేక జనంగా ఎవరంటే ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలు అన్నటువంటి వారు ఎన్నో ఏళ్లగా ఫిలిష్తీయుల చేతులలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అలా ఇబ్బందులకు గురవుతున్న వాడి చేతిలో నుంచి ఇదిగో నా ప్రజలైన ఇశ్రాయేలును రక్షించాలి. అందుకే ఒక బలవంతుడిని పుట్టించాడు. అతనే ఎవరు? సంసోన్ అండి. అంటే ఒక సంసోను పుట్టుకకి ఏముంది? కారణం ఉందండి. ఇలా మనం చూసుకుంటే భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి పుట్టికి కారణం ఉంది. అలాగే దావీదు మనకు కనిపిస్తాడు. దావీదు అన్నటువంటి మహానుభావుడు నిజంగా ఎందుకు పుట్టాడంటే తాను కూడా చెప్తున్నాడండి. ఏమని? కీర్తన గ్రంథం 71వ అధ్యాయంలో 18వ వచనం ఒకసారి చూద్దామండి. దేవా, వచ్చి తరమునకు నీ బాహుబలమున గూర్చియు పుట్టబోవారందరికీ నీ సౌరమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తల నేసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకు. తండ్రి, నేను బాగా పండు ముసలైపోయినంత వరకు నన్ను విడిచిపెట్టద్దు, ఎక్కువ ఆయుష్యాన్ని ప్రసాదించండి తండ్రి అంటాడు. ఎందుకు ఇలా కోరుకుంటున్నాడు ఆయన? దేనికోసం అండి? దేనికోసం? రాజుగా కలకాలం ఆయన ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాలనా? కాదండి, అలాంటి ఆశలేవి లేవండి ఆయనకి. ఒకటే, వచ్చు తరముకు దేవుని యొక్క బాహుబలం, దేవుని గొప్పతనం, దేవుని సామర్థ్యం, దేవుని యొక్క వైభోగం సమాజానికి చెప్పాలా, వివరించాలి. అందుకోసమే నా జన్మ అనుకున్నాడండి. ఎవరు? దావీదు గారు. తన జన్మ ఏంటో అర్థమైంది దావీదు గారికి. అందుకే దావీదు గారి విషయంలో దేవుడు అన్నమాట మనకు బాగా తెలుసు. ఏంటి? యెషయా కుమారుడైన దావీదుని కనుకుంటూనే అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. కాబట్టి దావీదు గారి పుట్టుకి కారణం ఉంది. ఆ కారణాన్ని ఆయన తెలుసుకోగలిగాడండి. అలాగే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసరికి ఏంటి? యేసుక్రీస్తు వారి పుట్టుక నిజంగా తన జన్మ గొప్పతనాన్ని తెలుసుకొని ఈ లోకంలో బ్రతికాడండి. తనకి ఇవ్వబడినటువంటి 33.5 ఏళ్ళ ఆయుష్కాలం ఆ విలువ తెలుసుకున్నాడు. ఆ జన్మ వెనక పరమార్థం తెలుసుకుని ఈ భూమి మీద ఆయన మిసిలుకున్నాడండి. ఆయన ఎందుకు పుట్టాడో తెలుసండి? 2 వచనాలు చూపించి మీకు ముగిస్తా. అండ్ ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు గాని నాకొక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. పరలోకములో ఉన్నటువంటి నేను ఆత్మగా పరిశుద్ధాత్మ సహాయముతో తల్లి మరియమ్మ గర్భంలోకి వెళ్ళి అక్కడ అనేకమైన అవయవాలు, మానవ ఆకారానికి సంబంధించిన అవయవాలన్నీ సంపాదించుకొని ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అంటే ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చడానికి. అంటే దేవునికంటే ఒక చిత్తం ఉంది, ఆయనకంటే ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడండి. భూమి మీద ఆయన మాట్లాడిన ప్రతి మాటలో ఆంతర్యం అదే కనిపిస్తుందండి. నా తండ్రి ఆయన ఇష్టం, నా తండ్రి ఆయన ఇష్టం అంటాడు. అలాగే యోహాను సువార్తలు ఒకసారి చూడండి, 6వ అధ్యాయం మనం చూస్తే 6వ అధ్యాయము 38వ వచనం అండి. యోహాను సువార్త
నా ఇష్టం నెరవేర్చుటకు కొనుటకు నేను రాలేదు. ఆయన ఏమంటానండి? నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే లోకం నుంచి దిగి వచ్చి పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకములో ఉన్నటువంటి నేను ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మానవ ఆకారాన్ని ధరించుకొని ఈ మట్టి లోకానికి ఎందుకు వచ్చానంటే, ఇదిగో నా ఇష్టం నెరవేర్చుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు కనడానికి, నా శరీరంలో పుట్టుతున్నటువంటి అనేకమైనటువంటి కోరికలు వాంఛలు తీర్చుకోవడానికి నేను రాలే. నేను ఎందుకు వచ్చానంటే, తండ్రి నీ చిత్తం నీ ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను అంటుండండి. యేసుక్రీస్తు వారికి అర్థమైందండి తన జన్మ కోసం. అలాగే అదే యోహాను సువార్త 17వ అధ్యాయం వెళ్ళిపోయేసరికి అక్కడ ఒక మంచి మాట చెబుతున్నాడు అండి. 17వ అధ్యాయము 4వ వచనం, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, భూమి మీద నిన్ను మహిమపరిచాను. ఎలా మహిమపరిచానంటే, నేను చేయడానికి నువ్వు నాకు ఏ పని అయితే అప్పగించావో ఆ పని ఎలా చేశాను? అరకొరగా చేశాడా? మనం ఎవరైనా పని అప్పచెప్పేసాడండి సేవకుడు, అమ్మా నీవు ఈ పని చెయ్యమ్మా అని, లేదా నాన్న ఈ పని చేయి నాన్న ఇది ఈ సభలో ఈ కార్యక్రమంలో అంటే. కొంతమంది ఎలా చేస్తారు? సంపూర్ణంగా చేసిన వారు ఉంటారు, అరాకొర సగం సగం చేసి వెళ్ళిపోయిన వారు ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు ఎలా చేశాడు? తనకు అప్పగించిన పనులు, పరలోకంలో తండ్రి ఏ పనులైతే అప్పగించాడో, భూమి మీదకి వెళ్ళి ఏ పనులైతే జరిగించాలో గ్రంథంలో ముందు రాసుకున్నాడు. ఆ గ్రంథంలో రాసుకుని 1 by 1 సీరియల్గా దేన్ని విడిచిపెట్టలేదండి. పని అంతా సంపూర్ణంగా చేసి భూమి మీద దేవుణ్ణి ఏం చేశాడు? మహిమపరిచాడండి. ఇంతకీ ఆయన్ని మహిమపరచడం అంటే ఏంటి? ఎలా మహిమపరిచాడు? ఆయన పని అన్నాడు. ఇంతకీ యేసుక్రీస్తు వారికి ఇచ్చిన పని ఏంటి? ఆయనకి ఇచ్చిన పని? ఇదిగో మానవ ప్రపంచం దేవునికి దూరం అయిపోయింది. దేవునిలో నుంచే వచ్చాం మనం ఈ లోకానికి. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకంలో మనం మనకిష్టమైన విధంగా మనం బ్రతుకుతున్నాము. దేవునికి మనకి మధ్యన ఒక పెద్ద గ్యాప్ వచ్చేసిందండి. అలా దూరం అయిపోయిన మనలని తన వాక్యాన్ని ప్రకటించి దేవుని మాటలు అందించి మరలా దేవునికి దగ్గరగా చేశాడండి. అది ఒకటైతే నెక్స్ట్ ఏంటి? ఇదిగో ఈ ప్రపంచ ప్రజల రక్షణ కొరకు, వారి పాపము నుంచి విమోచించాలి అంటే, ఇదిగో నాయన నువ్వు ఆ కలవరి శిలువలో ఏమవ్వాలి? బలియాగం అవ్వాలి. దాన్ని కూడా ఒప్పుకున్నాడండి యేసుక్రీస్తు వారు. పిడిగుద్దులు తినాలి నాయన, ఓకే అన్నాడు. కొరడా దెబ్బలు, దానికి సిద్ధపడ్డాడు. కాళ్ళకు చేతులకు మేకలు, దానికి సిద్ధపడ్డాడు. తలలో ముళ్ళు కిరీటం, దానికి సిద్ధపడ్డాడు. చివరికి తన ప్రాణాలే విడిచిపెట్టాలి, దానికి తల ఉంచాడండి. ఇలా తనకి ఇవ్వబడినటువంటి పనిని చేసి దేవుడిని సంపూర్ణంగా మహిమపరిచాడండి యేసుక్రీస్తు వారు. నిజంగా ఆయన ఎలాగైతే మహిమపరిచాడో, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి అండి తనకి ఇవ్వబడినటువంటి ఈ ఆకారముతో దేవుడిని ఏం చేయాలి? మహిమపరచాలండి, ఘనపరచాలి. అందుకే ఈ మానవ జన్మ మనకిచ్చాడు. ఎవరైతే ఈ దేహంతో దేవుడిని మహిమపరుస్తారో నిజంగా వారి కొరకు దేవుడు ఒక మంచి లోకాన్ని సిద్ధపరిచాడు. అదే నిత్య జీవం అన్నాడండి. అక్కడట ఆకలి ఉండదట, దప్పిక ఉండదట, సూర్యుడు ఎండైనా ఉండదట. ప్రశాంతకరమైన ఒక నెమ్మదికరమైనటువంటి ప్రదేశం, ఒక శాశ్వత లోకాన్ని ఉంచాడండి. ఆ అందమైన లోకాన్ని మనం అనుభవించాలంటే మనకి ఇవ్వబడినటువంటి ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి, ఘనపరచాలి. మనకి ఇవ్వబడినటువంటి ఒకవేళ ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచకపోతే, మార్కు సువార్తలు అంటాడు 9వ అధ్యాయం 48వ వచనం ఏంటో తెలుసా అండి? నరకము నాట వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు అన్నాడు. పురుగు అంటే ఈ లైట్లు చూసేస్తున్న పురుగులు కాదు. పురుగు అంటే ఏంటి? మన ఆత్మ.
అది చావదాట. చావులేదు కదండి. మీరు అంటారు 2వ మెసేజ్లో మరణం కోసం, ఆత్మ కోసం. ఆత్మకు చావు లేదండి. చావు లేని ఈ ఆత్మ కలకాలం ఆ భయంకరమైన నిత్యాగ్నిలో యాతన పడుతుండాలా, బాధపడుతుండాలా. ఆ భయంకరమైన లోకానికి నువ్వు వెళ్ళకూడదు అంటే ఇదిగో ఇవ్వబడిన ఆయుష్కాలం 60, 70. ఈ ఆయుష్కాలంలో దేవుణ్ణి మహిమపరచు, ఆయనకి ఇష్టమైన కార్యక్రమాల్లో ఉండు. ఒక దావీదు గారు ఎలా ఉన్నారు, ఒక ఇర్మియా గారు ఎలా ఉన్నారు, ఒక హిజ్కియేలు, దానియేలు, ఈ భక్తులందరూ ఎలాగైతే తమకు ఇవ్వబడిన దేహంతో మహిమపరిచారో, ఒక యేసుక్రీస్తు వారు ఎలాగైతే దేవుణ్ణి తన దేహంతో మహిమపరిచాడో అలా మహిమపరిస్తే ఆ నిత్య జీవం మన కొరకు ఎదురు చూస్తుంది. మహిమపరచమా, ఇదిగో ఆ భయంకరమైన నరకం కూడా ఎదురు చూస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దీన్ని గుర్తించి మనం బ్రతకాలి ఈ లోకంలో. చాలామందికి అండి, చివరగా ముగిస్తాను, మానవ జన్మ గురించి ఒక ఆలోచన ఉంటుందండి. ఏంటి ఆలోచన అంటే, మనిషి ఏమనుకుంటాడంటే ఈ జన్మలో దేవుని కొరకు బ్రతకపోయినా మరొక జన్మ ఉంటుంది కదండి. ఎందుకంటే జన్మ తర్వాత మరొక జన్మ ఉందన్నటువంటి నమ్మకం ఈరోజు ప్రజల్లో చాలామందికి ఉందండి. కాబట్టి ఈ జన్మలో దేవుని కొరకు బతకపోయినా మరొక జన్మలోనైనా బతికి ఆ పరలోకాన్ని సంపాదించుకోవచ్చు అనుకుంటుంటారండి. లేదండి, చాయిస్ లేదు. మనిషికి ఒక్క జన్మనే ఇచ్చాడు. ఆ జన్మలోనే దేవుణ్ణి మహిమపరచాలి. ఒక జన్మేనండి మనిషికి. జన్మ తర్వాత మరొక జన్మ లేదు.